కొంతమంది నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణ, దయాగుణం, సేవాగుణం అని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ముసుగు వేసుకుని ఉంటారు. ఆ ముసుగు కొంతమందికి వెంటనే తొలగిపోతుంది, కొంతమందికి 10 ఏళ్ళు పడుతుంది, కొంతమందికి 20 ఏళ్ళు పడుతుంది, మరికొంతమందికి దశాబ్దాలు కూడా పడుతుంది. కానీ ఎప్పటికైనా సరే మేక వనెల పులుల ముసుగు ఖచ్చితంగా తొలగాల్సిందే. క్రమశిక్షణ, దయాగుణం, సేవాగుణం, నీతి, నిజాయితీ అని ముసుగు వేసుకొని కపట నాటకాలు ఎవరైతే ఆడతారో ఎప్పటికైనా సరే ఆ కపట నాటకం బయట పడాల్సిందే. ఎందుకంటే ఇన్నాళ్ల పాటు క్రమశిక్షణగా మేమే మారుపేరు అని మంచు ఫ్యామిలీ ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టుకుందో, ముఖ్యంగా మంచు మోహన్ బాబు గారు, ఆ క్రమశిక్షణ ముసుగు తొలగిపోయిందనే చెప్పాలి. ఇక్కడ మంచు మనోజ్దా తప్పు, మంచు విష్ణుదా తప్పు, మంచు మోహన్ బాబుదా తప్పు, దాని గురించి నేను మాట్లాడడం లేదు. కళ్ళ ముందు ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో, కోట్లాది మంది ప్రజలు ఏవైతే వీడియోలు చూశారో, లేఖలు చూశారో, కంప్లైంట్లు చూశారో, వాటి ఆధారంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి క్రమశిక్షణ అని చెప్పుకునే మోహన్ బాబు గారు సొంత కొడుకు పైన దాడి, సొంత కుటుంబం పైన దాడి, సరే మీవి కుటుంబ గొడవలు, రక్షణ కోసం పిలిచిన మీడియా పైన కూడా మోహన్ బాబు గారు ఎంత విచక్షణారహితంగా హైదరాబాద్ శివార్లోని తన జల్పల్లి ఫామ్ హౌస్లో దాడి చేశారో ప్రపంచమంతా కూడా చూసింది. అదే దీనికి సంబంధించి 2 వెర్షన్లు చాలా ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. 2 అంశాలు ఏంటంటే, మొదటి అంశం, అసలు మోహన్ బాబు గారి కుటుంబ వ్యవహారాలకి మీడియాకి ఏం సంబంధం? మీరు వెళ్ళి మైకులు పెట్టేస్తే, మోహన్ బాబు గారిని అడిగేస్తే, ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతే ఆయన కొట్టకుండా ఏం చేస్తారు, రక్తం కళ్ళజొడకుండా ఏం చేస్తారు అనేది కొంతమంది వెర్షన్. మరికొంతమంది వెర్షన్ ఏంటంటే, రెండో వెర్షన్, మోహన్ బాబు గారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, కన్న కొడుకు పట్ల ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు, మీడియా పైన దాడి చేయడం కరెక్ట్ కాదు, ఆయనకు మాట్లాడడం ఇష్టం లేకపోతే నో కామెంట్స్ అని చెప్పాలి, నాకు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పాలి, లేదంటే నా ఇంట్లోకి వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టుకోవాలి. అంతేకాని దాడి చేసి హత్యాయత్నం చేసే హక్కు మోహన్ బాబుకి ఎవరిచ్చారు? ఇది మోహన్ బాబు నిజ స్వరూపం, ఆయనకి శిక్ష పడాల్సిందే. మరొకసారి ఇలా ఎవరిపైన దాడి చేయకుండా ఆయన కఠినంగా శిక్షించాల్సిందే అనేది రెండో వెర్షన్. ఈ 2 వెర్షన్లో ఏది నిజం? మొదటి వెర్షన్ గురించి మాట్లాడుకుందాం. మోహన్ బాబు గారి ఇంట్లోకి ఎవరు వెళ్ళమన్నారు? మోహన్ బాబు గారి కుటుంబానికి సంబంధించిన వివాదంలో మీరెవరు దూరం అన్నారు అని చెప్పేసి అన్నారు. ఎవరి కుటుంబంలోనో వేలు పెడితేనో, ఎవరి కుటుంబంలోకి ఇంట్లోకి కిటికీలోనో తలుపులోంచి తొంగి చూస్తేనే ఎవరూ ఒప్పుకోరు, చెప్పు తీసుకుని కొడతారు. ఏమాత్రం డౌటే లేదు. నేను మొన్ననే వీడియోలో ప్రస్తావించా, మీ 4 గోడల మధ్య మీరు ఆస్తి వివాదాలు చేసుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏం చేసుకుంటారు, ఆ కుటుంబం ఇష్టం. అది ఏ కుటుంబం అయినా సరే ఆ కుటుంబం ఇష్టం అండి, వాళ్ళే పరిష్కరించుకుంటారు. కానీ రోడ్డు మీద పడి కేసులు పెట్టేసుకుని, ఒకళ్ళొకరు కొట్టేసుకుని, ఒకళ్ళ రక్తం ఒకళ్ళ కళ్ళ చూసేసి, బట్టలు చింపేసుకుని, ఒకళ్ళకొకళ్ళు కత్తులు పట్టేసుకుని, కటార్లు పడేసుకుని, హత్యాయత్నాలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఉంటే మీడియా చూస్తూ కూర్చోవాలట, పోలీసులు చూస్తూ కూర్చోవాలట. ఇది మా కుటుంబ విషయం, మీరు ఎవరు రావడానికి వీల్లేదు, మీరు మైకి పెట్టడానికి వీల్లేదు, పోలీసులు అసలు రావడానికి వీల్లేదంటే ఎలా? రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఉంటే, హత్యా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే అది కుటుంబ విషయమా, లేదంటే పబ్లిక్ విషయమా? అంటే మీరు చంపేసుకోండి మేము చూస్తూ ఉంటాం అలా మీడియా, మీరు చంపేసుకోండి మేము చూస్తూ ఉంటాం అలా పోలీసులు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ కుటుంబంలో వేదాలు వాళ్ళు పరిష్కరించుకుంటూ ఉంటే మీడియా ఎందుకు వెళ్తుంది, పోలీసులు ఎందుకు వెళ్తారు? అసలు పోలీసులకి ఎవరు ఫిర్యాదు చేశారు? మీడియా చేసిందా? వాళ్ళే పోటాపోటీగా అటు మంచు మనోజ్, ఇటు మోహన్ బాబు గారు ఫిర్యాదులు చేసుకొని, ఇటుమంది 50 బౌన్సర్లు, 50 మంది, ఇటువంటి 50 మంది బౌన్సర్లు, వాళ్ళు కొట్టుకోవడం, ఒక గందరగోళం, ఒక అరాచకం సృష్టిస్తూ ఉంటే మీడియా అటు వైపే వెళ్ళకూడదట. ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నది ఎప్పుడు తప్పు చెప్పనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళేదో గేట్లు వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళేదో వివాదం పంచాయతీ పెదరాళ్ళలాగా పంచాయతీలు చేసుకుంటూ ఉంటే, అప్పుడు మీడియా వెళ్ళి ఏంది సార్ ఏం జరుగుతుంది ఇక్కడ పంచాయతీ, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం తిన్నారు, ఏం బట్టలు వేసుకున్నారు, మందు తాగారా, ఏం తిన్నారు అని అడిగితే అది ఘోరాతి ఘోరమైన తప్పు. ఎవరి కుటుంబ విషయాల్లోకి, ఎవరి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళే హక్కు పోలీసులకి లేదు, మీడియాకి లేదు, ఎవ్వరికి కూడా లేదు. కానీ నేను చెప్పా కదా,
రోడ్డెక్కి కొట్టుకుంటా ఉంటే వెళ్ళి విడదీస్తారు కదా, బాబు ఏం జరుగుతుందయా అని అడుగుతారు కదా, అదే కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు మంచు మనోజ్ గురించి. నువ్వు తాగుతున్నావు, నేను 2 పెగ్గులు తాగుతా. ఎందుకు అదంతా కూడా? అంటే అందరూ తాగుబోతులా? నేను అలా పెంచాను, గుండెల మీద తన్నావు, అంతవరకు ఓకే. ఆయన ఏదో బాధతో కొడుకుకు సంబంధించి ఏదో ఆడియో రిలీజ్ చేశారు. పదే పదే మీడియా గురించి ఏమన్నారు? మా వ్యక్తిగత విషయాల్లోకి రావద్దన్నారు. మీడియా మిత్రులు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీ కృతజ్ఞతలను కూడా ఆ ఆడియోలో ప్రస్తావించారు. అంతటి గౌరవం మీడియా పట్ల మీకు ఉంది కదా మోహన్ బాబు గారు, మరి ఎందుకు దాడి చేశారండి? పైగా ఒక ఛానల్, ఆ ఛానల్కి సంబంధించి లోగో పెడితే ఆ లోగో తీసుకుని అతను కొట్టారు. అయ్యప్ప మాల్లో ఉన్నాడు ఆ జర్నలిస్ట్, ఒక ఛానల్ జర్నలిస్ట్. అతనికి తీవ్రంగా గాయాలైనాయి తలకి. మా టీవీ5 కెమెరామెన్ అయితే తోసి తోసి గేట్ అవతలకు తోసి పడేశారు కెమెరామెన్. అతనికి మోకాళ్ళ నిండా దెబ్బలు తగిలినాయి, మోకాళ్ళ నిండా దెబ్బలు తగిలినాయి. ఏం చేశారు వాళ్ళు? మంచు మనోజే మీడియాని ఇన్వైట్ చేశాడు. ఎందుకంటే ఆ ఇంట్లో అతనికి కూడా హక్కు ఉంది కాబట్టి, అతను నాకు అన్యాయం జరుగుతూ ఉంది అని పిలిస్తే మీడియా వాళ్ళు వెళ్ళారు అంతే. వాళ్ళు పిలిస్తేనే మీడియా వాళ్ళు వెళ్ళారు. మోహన్ బాబు గారు పిలిచినా వస్తారండి, నా కొడుకు నాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు, నా కొడుకు వల్ల నాకు ప్రాణహాని ఉంది, మీడియా వచ్చి నా గోడు వినండి అంటే మీ దగ్గర కూడా, మోహన్ బాబు గారి దగ్గర కూడా వస్తారు. మీడియా మోహన్ బాబు గారి వెర్షన్ వినిపిస్తూ ఉంది, మంచు మనోజ్ వెర్షన్ కూడా వినిపిస్తూ ఉంది. ఆయన వాయిస్ చెప్తా ఉంది, ఈయన వాయిస్ చెప్తా ఉంది, అంతే. మీ కుటుంబం మధ్య మీడియా గొడవలు పెట్టలేదు. మీ కుటుంబ గొడవలు పెద్ద కావడానికి మీడియా కారణం కాదు. మీరు అది గమనించాలి ప్రజలంతా కూడా. పైగా ఆ టీవీ ఛానల్ జర్నలిస్ట్కి భలే జరిగింది. నిజంగానే ఆ టీవీ ఛానల్ మీద జనానికి ఎంత కోపం ఉందో నాకు తెలియదు, కానీ బట్ ఆ ఛానల్ మీద అయితే కోపం ఉంది. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ జర్నలిస్ట్ పట్ల జాలి చూపించండి. మీకు టీవీ ఛానల్ మీద కోపాన్ని ఆ జర్నలిస్ట్ మీద చూపించకండి. ఎందుకంటే అతను ఒక ఎంప్లాయీ, యాజమాన్యం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎవరు ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఎక్కడ బైక్ తెమ్మంటే ఆ బైక్ తీసుకురావాలి, ఎక్కడ కవరేజ్ చేయమంటే అక్కడ చేయాలి. పాపం అతను ఏం చేస్తాడు? చివరికి అతనికి దెబ్బలు తినాల్సిన పరిస్థితి. మా కెమెరామెన్ కవరేజ్ కోసం వెళ్ళాడు, పిలిచాడు మంచు మనోజ్, అతను గాయాల పాలయ్యాడు. సో ఒక టీవీ ఛానల్ మీద కోపాన్ని ఈ ఎంప్లాయీస్ మీద దయచేసి మీరు చూపించకండి. అంటే మీడియా అంతా సాంప్రదాయాన్ని శుద్ధపూసలని నేను చెప్పను. మీడియా కూడా ఒక్కొక్కసారి పరిధులు దాటుతుంది. కానీ నిజాయితీగా పనిచేసే మీడియా కూడా ఉంది, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు కూడా ఉన్నారు. సో కొన్ని మీడియా సంస్థల మీద కోపాన్ని దయచేసి ఆ ఎంప్లాయీస్ మీద రుద్దకండి. మరొక అంశం ఏంటి? మోహన్ బాబు గారు మరి క్రమశిక్షణ, నాకు 78 సంవత్సరాలు, నేను సీనియర్ సిటిజన్ని, నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి పోలీసుల్ని వేడుకున్న మోహన్ బాబు గారు అదే పోలీసుల సమక్షంలో మరి అదే సీనియర్ సిటిజన్, అదే 78 సంవత్సరాల వృద్ధుడు ఎలా కొట్టాడో చూశారు కదా. ఆ వీడియోలోనే చూడండి. ఎంత కోపంతో కసితో, చంపేయాలంత కసితో కొట్టాడు తల మీద. మరి అయ్యప్ప స్వామి మాల ధరించున్నాడు. మరి నేను పరమ భక్తుడిని సాయిబాబాకి, హిందువులకి, దేవుళ్ళకి అని చెప్పేసి అంటారు మోహన్ బాబు గారు. మరి మీరు చేయాల్సిన పనైనా మోహన్ బాబు గారు? ఒక అయ్యప్ప స్వామి మీద, జర్నలిస్ట్ మీద ఆ విధంగా దాడి చేస్తారా? ఇక్కడ చూడండి, మా కెమెరామెన్ని ఎలా తోసేస్తూ ఉన్నారు. కింద పడిపోయాడు చూడండి, కింద పడిపోయి పాపం వెళ్తూ ఉన్నాడు. ఈ గొడవంతా మనకెందుకులే అని చెప్పేసి పాపం వెళ్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తోసి గేట్లు వేసి పడేశారు. తోసి మంచు మనోజ్ వెళ్ళినప్పుడు మోహన్ బాబు గారి ఇంటికి రాత్రి వాళ్ళ పాప ఉంది ఇంట్లో. నా పాప ఉంది, నేను ఇంట్లోకి లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు రానివ్వలేదు లోపలికి. దీంతో మంచు మనోజ్ కొద్దిసేపు వెయిట్ చేసి తన బౌన్సర్లతో గేటు బదులు కొట్టి లోపలికి వెళ్ళి మీడియాను కూడా రమ్మన్నాడు. ఆ తర్వాత మంచు మనోజ్ చొక్కా చింపేశారు, మంచు మనోజ్ని పిచ్చ కొట్టుడు కొట్టేశారు మోహన్ బాబు గారు, మంచు విష్ణు అనుచరులు. అదంతా కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా మీడియా పైన దాడి ఒక సినీ నటుడు నేను ఎక్కడా చూడలేదు. హాలీవుడ్లోనో, బాలీవుడ్లోనో, కోలీవుడ్లోనో, మాలీవుడ్లోనో, ఇండియా వ్యాప్తంగా ఎక్కడా చూడలేదు. సో మొత్తంగా మోహన్ బాబు గారు క్రమశిక్షణ అని ఏదైతే ముసుగు వేసుకున్నారో ఆ ముసుగు తొలగిపోయింది. ఇన్నాళ్ల పాటు ఆయన సినిమాల్లో ఏ విధంగా అయితే నటించారో బయట కూడా అదే విధంగా నటించినట్లుగా తెలుస్తూ ఉంది. సరే, ఇంత జరిగింది, మంచు విష్ణు వచ్చాడా? మా నాన్నగారు దాడి చేశారు, క్షమించండి సారీ అని చెప్పాడా? లేదు. మోహన్ బాబు గారు చెప్పారా? లేదు. హాస్పిటల్లో ఉన్నారు. మోహన్ బాబు నిజంగానే మీరు అస్వస్థకు గురయ్యి, మీరు అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు కోలుకోవాలి. ఆ జర్నలిస్టు కోలుకోవాలి, మా టీవీ5 కెమెరామెన్ కోలుకోవాలి, మీరు కూడా కోలుకోవాలని కోరుకుంటాం. కానీ దాడి చేశాక హత్యాయత్నం కేసులు ఇవన్నీ విచారణ ఎదుర్కోవాల్సింది కాబట్టి
అరెస్ట్ కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి నాటకం ఆడితే మాత్రం ఇప్పుడు ఆడిన నాటకాలు అందరూ చూశారు. మరింత మరింత ఎక్కడో ఉన్న మీ పరువు కాస్త మరింత దిగజార్చుకునే అవకాశం ఉందండి. మీరు కోలుకోవాలని కోరుకుంటారు. నిజమైతే వాడు అబద్ధమైతే మాత్రం మిమ్మల్ని క్షమించరు. మిమ్మల్ని ఎప్పటిదాకా అభిమానించిన మీ అభిమానులు కూడా క్షమించరు. తెలుగు సినిమా ప్రేక్షకులు క్షమించరు. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా మోహన్ బాబు గారికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆయన పైన కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. సో ఇంత జరుగుతూ ఉంటే ఆల్రెడీ మోహన్ బాబు గారి గన్ లైసెన్స్ సీజ్ చేశారు, రద్దు చేశారు. మంచు మనోజ్ది కూడా. ఎందుకంటే ఆవేశంలో లోగో ఉంది కాబట్టి లోగో పెట్టి కొట్టాడు. అదే గన్నుంటే ఏమైపోయేవాళ్ళు? మా టీవీ5 కానీ మిగతా ఛానల్ వాళ్ళు ఏమైపోయారు? ఎవరిని కాల్చేవాళ్ళు? ఎవరి ప్రాణాలు పోయాయో? ఇంతటి ఆవేశ పరులకి గన్ లైసెన్స్ ఇవ్వడం తప్పు. ఎందుకంటే అంత ఆవేశం. సో వాళ్ళెవరు కూడా రెస్పాండ్ కాలేదు, కానీ మంచు మనోజ్ రెస్పాండ్ అయ్యాడు. ఒకసారి చూద్దాం బయట కూడా. కొంత కన్నీటి పర్యంతం కూడా అయ్యాడు. మీడియం రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేది. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ. మనోజ్ కాదు కదా చెప్పాల్సింది, ఎవరైతే దాడి చేశారో వాళ్ళు కదా చెప్పాల్సింది. ఇంకా తండ్రి గురించి ఏమన్నాడు ఒకసారి చూడండి. నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ, మమ్మల్ని కాపాడుకుంటూ, ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీని నిలదొక్కున్నాం అండి. నేను నా భార్య. తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈ రోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈ రోజు నేను నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. సో కుటుంబం నుంచి సహాయ నిరాకరణ మంచు మనోజ్కున్నట్లు ఆయన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతా ఉంది. మరొక విషయం కూడా, పిల్లల జోలికి వెళ్తే ఎవరికి ఇది. నేను అందుకే నాకు మా నాన్న దేవుడండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది. సో ఇంత జరిగినా మా నాన్నగారు దేవుడు అంటా ఉన్నారు. మరి మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉన్నారు. మరి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు ఆయన పైన. మరి ఎలాంటి విచారణ జరుగుతుందో వేచి చూడాలి. కానీ మీడియా పైన, మీరు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పైన కోపం ఉండొచ్చు, కానీ బట్ మీడియా జర్నలిస్టులు లేకపోతే ఈ పొలిటీషియన్స్ చేతుల్లోనూ, పోలీసులో, మరికొన్ని వ్యవస్థల చేతుల్లోనూ సామాన్యులు మరింత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీ తరపున మీడియా గళమెత్తుతూ ఉంది. ఇలా ఒక మీడియా ప్రతినిధి పైన దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండించి తీరాలి. మీడియానే లేకపోతే చాలామందికి న్యాయం జరగదు. చాలా విషయాలు బయటికి రావు. సో మొత్తంగా చూసుకుంటే మోహన్ బాబు గారు ఏదైతే జర్నలిస్ట్ పైన దాడి చేశారో, మా టీవీ5 కెమెరామ్యాన్ పైన కూడా దాడి చేశారు. ఈ అంశం పైన మీరేమనుకుంటారో మీ అభిప్రాయానికి కూడా కమెంట్ పత్రం ఇచ్చేయండి.